ఈ మధ్య చూస్తున్నాము కార్డియాక్ అరెస్ట్స్ అండ్ హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. యంగ్ పీపుల్ 20s, 30s, 40s లో కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే అపోలోకి చెందిన సుధీర్ కుమార్ అనే ఒక డాక్టర్ ఏం చెప్తున్నారంటే, మన గుండె 12 ఏళ్ల ముందే ఇది చెప్తుంది. ఒక హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఏదో వస్తుందంటే 12 ఇయర్స్ ముందే మనకి సైన్స్ వస్తాయి. అంటే ఎలా వస్తాయి అంటే, మనకి స్టామినా పడిపోవటం కానీ, యాక్టివిటీ తగ్గిపోవటం కానీ, స్టామినా పడిపోవటం అంటే ఏమనుకుంటామంటే ఏజింగ్ తో పాటు వస్తుంది. మన ఏజ్ పెరుగుతుంది కదా, 30s కి వచ్చేసాం, 35s కి వచ్చేసాం, అందుకే అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. అదే 20s కి 28s కి అలా వచ్చాము, కొద్దిగా తగ్గుతుంది స్టామినా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇదే రీజన్ 12 ఇయర్స్ ముందే మనకి ఇలా స్టామినా తగ్గటం నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏజింగ్ అనుకొని వదిలేస్తాము, కానీ అది యాక్టివిటీస్ తగ్గిపోవటము ఇవన్నీ అనమాట ప్రాసెస్ లో. సో ఈ ప్రాసెస్ లో ఉండటం వల్ల మనం దాన్ని ఐడెంటిఫై చేయకుండా అది లైఫ్ లో పార్ట్ అనుకొని, ఏజింగ్ తో పార్ట్ అనుకొని వదిలేస్తాము. కానీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. అండ్ స్టామినా అనేది ఇప్పుడు 50s లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి స్టామినాతో, 60s లో ఉన్న వాళ్ళు కూడా స్టామినాతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 30s లో కూడా స్టామినా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లైఫ్ స్టైల్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లైక్ ఎనీ అదర్ యాక్టివిటీ విచ్ మనకి హెల్దీగా ఉండాలి, మనకి స్టామినా పెంచాలి, అదే విధంగా హెల్దీగా ఉండాలి, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గించాలి, కొవ్వును తగ్గించే విధంగా మన యాక్టివిటీస్ అన్ని ఎవ్రీ డే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని చెప్పాలి. మీకు అలా స్టామినా తగ్గిపోవటా ఇలా అనిపిస్తుంటే, ఫ్యాటిక్ ఇలా అన్ని అనిపిస్తుంటే గనక ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎవరు ఏ సైన్ ని నెగ్లెక్ట్ చేయొద్దు అని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఇలా చిన్నగా ఒక స్టామినా తగ్గింది, తర్వాత ఇంకొకటి బద్ధకం పెరిగిపోతా, ఫుడ్ లో చేంజెస్ చేసుకోకుండా ఇలా ఉంటే ఇట్ టేక్స్ 12 ఇయర్స్ టు గెట్ అ స్ట్రోక్ అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది యాక్టివిటీ, దాంతో సెకండ్ స్ట్రోక్ కి ఇంకా ఈజీ అయిపోతారు అని చెప్తున్నారు. యాక్టివిటీ లేకపోతే ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత భయపడి కొద్దిగా కంట్రోల్డ్ గా ఉండే వాళ్ళు ఇది ఈజీ అయిపోద్ది, లైక్ కొంచెం హెల్దీగా ఉంటారు అని చెప్తున్నారు. బట్ ఈ 12 ఇయర్స్ గ్యాప్ లో స్టామినా తగ్గిందని చెప్పి తింటా, లావ్ అవుతా, ఒబేసిటీ పెరుగుతా, దాంతో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతా, షుగర్ వచ్చేస్తా, ఇదంతా లిపిడ్ ఇవన్నీ పెరిగిపోతా, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతా, ఇట్ బికమ్స్ అ బాడీ ఆఫ్ వేర్ ఎనీ డిసీజ్ కెన్ అటాక్ ఈజీలీ. అలాంటి బాడీలా తయారైపోతుంది మన బాడీ అని చెప్తున్నారు. సో మీకు యంగ్ ఏజ్ లో కావచ్చు, 20s కావచ్చు, 30 ఎర్లీస్ కావచ్చు, వాట్ ఎవర్ యువర్ ఏజెస్, అండ్ మీకు ఎటువంటి ఫ్యాటిక్ కానీ, కొంచెం నీరసంగా ఉంటున్నా, ఏముంటున్నా, డి విటమిన్లు, కే విటమిన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి, లైక్ ఏది లేదు అనుకున్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీలో చేంజెస్ ఉంటే ఫస్ట్ గో అండ్ డూ అ బ్లడ్ టెస్ట్ అండ్ గో టు డాక్టర్ అకార్డింగ్లీ. సో దట్ అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటివి తినాలి, ఎలా ఉండాలి, లైఫ్ అనేది ఎలా ఉండాలి, మీరు వర్క్ వైజ్ స్ట్రెస్ అవుతున్నారా, లేకపోతే అదర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్స్టర్నల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా స్ట్రెస్ అవుతున్నారు, స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా. సో ఎలా స్ట్రెస్ అవుతున్నారు, ఏంటి, ఏం మారాలి, ఏం మారకూడదు అనేది డాక్టర్లు క్లియర్ గా చెప్తారు. లైఫ్ కోచెస్ కూడా వెళ్తే వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తారు. బీ కేర్ఫుల్. ఏ రోగం వస్తున్నా కానీ, హార్ట్ అటాక్ ఇట్లాంటి ఏం వస్తున్నా కానీ, మన గుండె, మన బాడీ మనకు ముందే చెప్తుంది. ఆ సైన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి లైఫ్ ని అలా కంట్రోల్ చేసుకోగలగాలి. బద్ధకాన్ని తగ్గించుకోవాలి, బతకాలి, మన కోసం, మన ఫ్యామిలీ కోసం.